ఇప్పుడే చెప్పారు జగదీశ్వర్ గౌడ్ గారు, వారు సహాయం తీసుకోవటం కాకుండా ఈ ఈ సంస్థలు చాలా అభివృద్ధి చెందటానికి తనకు తోచినంత సహాయం చేస్తూ ఉన్నారు. అనేక రకాలుగా సామాజికంగా కానీ, లేకపోతే అభివృద్ధి పరంగా కానీ, లేకపోతే పిల్లలకి మంచి విషయాలు చెప్పటం కానీ, తల్లిదండ్రులకి ఈ సంస్థ గురించి చెప్పటం కానీ అనేక రకాలుగా ఈ సంస్థని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ సంస్థ ఏదేదో ఒక వ్యక్తి సంస్థ లేకపోతే ఒక నలుగురు సంస్థ అని భావించడానికి లేదు. గత 20 ఏళ్ల నుంచి ఈ చుట్టుపక్కల ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ సర్వీస్ చేస్తూ ఉన్నారు. సో ఈ సర్వీస్లో చాలామంది మంచిగా ఎదిగారని మీ అందరికీ తెలిసిందే. కొన్ని వందల మంది, వేల మంది ఇంజనీర్లుగా ఎదిగారు, కొన్ని వందల మంది డాక్టర్లుగా ఎదిగారు. వాళ్ళందరూ చీఫ్ లెవెల్లో ఉన్నారు. అట్లనే మీ అందరికీ మనందరికీ తెలిసిన కేటీఆర్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, ఇంకా తారక రామ కానీ, ఇట్లా సినిమా యాక్టర్లు ఒక 7-8 మంది, పొలిటికల్ వాళ్ళు ఇంకో 5-6 మంది మంచి స్థానంలో ఉన్నవాళ్ళు, ఇట్లా అనేక రకాలుగా అనేక మంది నాయకులుగా ఎదిగారు ఈ సంస్థ నుంచి. కాబట్టి ఈ సంస్థ 10 మందికి సంబంధించింది, 10 మంది కోసం పనిచేస్తుంది, 10 మంది కోసం విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తుంది. దీంతో పాటు ఈ పిల్లలకి ప్రత్యేకంగా ఎట్లాంటిది, ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ శ్రద్ధగా కూర్చున్నారు అంటే 2-3 కారణాలు. ఒకటి, పిల్లలు డ్యాన్సులు పాటలు పాడితే విందామని, అది ప్రధానమైన కారణం. రెండవ కారణం, వాళ్ళకి వచ్చిన ప్రైజులు తీసుకుంటే చూద్దాము అనేది. సో ఇది మీ ఆసక్తి, చాలా మంచి ఆసక్తి. చాలా పిల్లలు మంచిగా ప్రైజ్ తీసుకుంటే చూడటానికి ఏ తల్లికైనా ఏ తండ్రికైనా చాలా 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 ఆనందమైన విషయం. కానీ మనం అందరం ఉన్నాం కాబట్టి, ఒకవైపు పిల్లలు ఉన్నారు, మరోవైపు తల్లిదండ్రులుగా మీరున్నారు, మూడో వైపు సంస్థ తరఫున మేమున్నాం. ఇప్పుడు ఈ సమయంలో ఈ పాటలు ఆటలు వీటన్నిటితో పాటు కొంచెం వీళ్ళ భవిష్యత్తుని గురించి కూడా ఆలోచిస్తే మంచిదని నా అభిప్రాయం. సో ఎందుకంటే ఇప్పుడు ఈ నిమిషంలో ప్రైజ్ తీసుకోవటం సరే, భవిష్యత్ అంతా చాలా బంగారంగా ఉండాలి. ఈ పిల్లలకి భవిష్యత్ అంతా చాలా గొప్పగా ఉండాలి. భవిష్యత్ అంతా చాలా చాలా మనం ఆశించిన దానికంటే 100 రెట్లు బాగుండాలి. అది మనం ఆలోచించాల్సింది. అది ఒక్క రోజులోనో ఏదో యాక్సిడెంటల్గా డ్రామాలాగా జరగదు. అది చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచే విధానము, వాళ్ళని సంస్థ తీర్చిదిద్దే విధానము, దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దాని గురించే 4 మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో ఈ ప్రైజులు ఇవి ఇంపార్టెంట్, చాలా, నేను కాదంటలేదు, చాలా చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది, చాలా ఆనందము, చాలా ఇది. కానీ వీళ్ళు భవిష్యత్తులో చాలా ఏ రంగంలోనైనా నాయకులుగా ఎదగాలి, ఏ రంగంలోనైనా వాళ్ళ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి, చాలా గొప్పగా ఉండాలి. అది చేయటానికి ఏం చేయాలి? సో ఈ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది ఈ పిల్లలకంటే, మీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో మీరు చూడబోయే పరిస్థితి ఏంటంటే చాలా త్వరగా మార్పు చెందుతుంది. 5-10 ఏళ్ళు అంటే మన కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి అంత తొందరగా వేగంగా వచ్చే పరిస్థితి. సో టెక్నాలజీ చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. ఎంత బ్రహ్మాండంగా అవుతుందంటే, ఒక కారు ముందున్న కార్తో మాట్లాడుతుంటుంది, వెనకున్న కార్తో మాట్లాడుతుంది. కారే అక్కడ ట్రాఫిక్ ఉంటే పోలీసులతో మాట్లాడుతూ ఉంటుంది. సో ఎస్, మనం హాస్పిటల్కి వెళ్లకుండానే డాక్టర్ దగ్గరికి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మన సెల్ ఫోను ఆటోమేటిక్గా చేస్తుంది. మనం అంతా ఈరోజు రాత్రి సరిగ్గా నిద్రపోయామా లేదా, మనకు భోజనం అరుగుతుందా లేదా, ఏమవుతుంది మన దేహం, అంత టెక్నికల్ డెవలప్మెంట్. ఇది ఎప్పుడో 50 ఏళ్ళు 100 ఏళ్ళ తర్వాత జరగదు, ఒక 5-10 ఏళ్ళలోనే జరుగుతుంది. అట్లాంటి మార్పులు రాబోతున్నాయి. ఈ టెక్నాలజీ కూడా చాలా డిఫైన్డ్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, వీటి మీద విపరీతంగా ఆల్రెడీ వచ్చేసాయి. చాలా టెస్లా కారు అమెరికాలో వచ్చింది, ఇంకా జర్మనీలో ఇంకా 5-6 కార్లు తయారు చేస్తున్నారు. అన్నిట్లోనూ కార్లు ఒకటే కాదు, అందరికి కార్లు ఉంటాయి కాబట్టి మీకు చెప్తున్నాను. ఇంకా వైద్య రంగంలో, అగ్రికల్చర్లో, అన్నిట్లోనూ
ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, ఇవి వీటి వల్ల మన ఈ జీవితం ఈ మనం చేసే పనులన్నీ మారుతాయి. ఈ పిల్లలు వచ్చేసరికి అది పరిస్థితి. మరి దాంట్లో కూడా తట్టుకొని నిలబడి ఈ పిల్లలు ఉద్యోగాలు సంపాదించాలి, ఈ పిల్లలు దాంట్లో కూడా నాయకులుగా ఎదగాలి, దాంట్లో కూడా చాలా బ్రహ్మాండంగా సంపాదించాలి. అది మనం మేము అంతా కలిసి ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ 10వ తరగతి మంచి మార్కులతో పాస్ అయితే, 8వ తరగతి మంచి మార్కులతో పాస్ అయితే, లేకపోతే ర్యాంకులని పేపర్ నిండా రాసుకుంటే ఇదంతా స్మాల్ థింగ్స్. సో వీ హ్యావ్ టు థింక్. దాంతోపాటు నేను నాలెడ్జ్ అవసరం లేదంటలేదు, మార్కులు కూడా అవసరం లేదండి. మార్కులు అవసరం, నాలెడ్జ్ అవసరం, అదంతా అవసరం. దాంతోపాటు ఇంకా కొన్ని అంశాలు అవసరం. ఆ అవసరాన్ని మనం గుర్తించి మేము ఒకవైపు, మీరు కూడా ఇంకో వైపు చిన్నవి చేయగలిగితే ఈ పిల్లలకు గొప్ప వచ్చే ఆధునికతో పాటు దాంట్లో ఇమిడిపోవటం, దాంతో ముందుగా గ్రహించటం, దాంతో గొప్పగా ఎదగటం జరుగుతుంది. సో దీనికి ఏమేం కావాలి అంటే మేము అందరం ప్రయత్నించాల్సింది మొదటిది నాలెడ్జ్ పార్ట్ కావాలి. అది మనం ఏటో పుస్తకాల నుంచి అట్నుంచి అన్ని వైపుల నుంచి చెప్పగలుగుతున్నాం. ఆ నాలెడ్జ్ పార్ట్లో అన్ని స్కూళ్ళు అందరూ అనుకునేట్టు అది చూస్తే ఈ స్కూళ్ళన్నీ సుమారుగా 30-40% విద్యార్థులకి 10 on 10 సాధించి చాలా 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 ముందున్నాయి అందరికంటే. అన్ని రోజు పేపర్లో వేసే సంస్థల కంటే కూడా ఈ సంస్థలు ముందున్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ సంస్థ గురించి పేపర్లో చాలా 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 తక్కువ వేస్తాము. అయినప్పటికీ తల్లిదండ్రులు చాలా నమ్మకంతో ఈ సంస్థలో చేర్చారు, ఎందుకంటే క్వాలిటీ అది ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ రాసేదానికంటే చాలా గొప్పగా చదువు అవుతుంది. కానీ ఈ చదువు చెప్పే పద్ధతి మా స్కూల్లో చాలా వరకు మారింది, ఇంకా పూర్తిగా మారాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఎట్లా మారాలి అంటే, ఉదాహరణకి ఇప్పుడు దాకా మనం ఒక ప్లాంట్ గురించి, ఒక మొక్కల గురించి చెప్పాలి అంటే బోర్డు మీద డయాగ్రామ్ వేసి దాన్ని రంగు చెక్కపిసులతో పెట్టి అందంగా వేసి చేస్తాం. ఆ అందంగా వేసిన మొక్క, లేబుల్తో ఉన్న మొక్క ఇంటర్నెట్లో 6 నిమిషంలో 8వ తరగతి పిల్లవాడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవును, మనం ఎందుకు చెప్పాలి? అట్లా ఎందుకు చెప్పాలి? అట్లానే మీరు అందరు రోజు చూస్తుంటారు మట్టి, మార్బులు, తర్వాత గ్రానైట్. అది ఇవన్నీ వీటి యొక్క క్యారెక్టర్స్. మట్టి చాలా మెత్తగా ఉంటుంది, ఈ మార్బుల్ కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది, గ్రానైట్ అన్నిటికంటే గట్టిగా ఉంటుంది. ఇదంతా పుస్తకంలో చదువుకొని రాసుకొని పరీక్ష రాస్తే ఏమి అవ్వదు. దట్ ఈస్ వాట్ ఐ టెల్ మై టీచర్స్ ఆల్ త్రూ. అది అంటే 100% అయిందని కాదు, కానీ చాలా వరకు అయింది. ఒక్కరు మీరు అంతసేపు కష్టపడి రాసి చేసేదానికంటే ఒక్కొక్క పిల్లాడికి ఆ మొక్క ఇస్తే అది ఎంత మృదంగా ఉంది, ఎంతగా ఉంది, లీఫ్ అంటే ఏంటి, కాండం అంటే ఏంటి, ఇంకోటి అంటే ఏంటి, పువ్వు అంటే ఏంటి. ఎస్, దట్ ఈస్ హౌ ద ఎక్స్పీరియన్స్. అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇంటర్నెట్లో దొరకదు. అట్లానే మట్టి, మార్బులు, గ్రానైట్ చూసేటప్పుడు వాడి చేతిలో పెడితే వాడికి ఆ ఫీలింగ్ రావాలి. ఇది చాలా సాఫ్ట్గా ఉంది, ఇది దానికంటే కొంచెం గట్టిగా ఉంది, ఇది ఇంకా గట్టిగా ఉంది. ఆ ఫీల్ రావటం, ఆ ఎక్స్పీరియన్స్ రావటం, దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ఫ్యూచర్ చదువులు. జస్ట్ మీరు ప్రోగ్రెస్ కార్డు తీసుకొని మా వాడికి 70 వచ్చినాయి, 80 వచ్చినాయి, 90 వచ్చినాయి అని చూసుకుంటాము. అది ఓకే. అది ముందు తరానికి మాత్రం, ముందు వీళ్ళు ఫేస్ చేయడానికి మాత్రం అంతవరకు సరిపోదు. సో మా వాళ్ళు చాలా వరకు 60%, 70% అదంతా చేస్తున్నారు. ప్రతి దానికి యాక్టివిటీ మొదలుపెట్టి యాక్టివిటీతోనే చేస్తున్నారు. ఇంకా 100% పూర్తి అవ్వాలి. పూర్తి అయితే దే షుడ్ నో, దే షుడ్ ఫీల్, దే షుడ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఇట్ ఈస్ ప్రతి దాని గురించి. అప్పుడు కానీ ఆ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ
వీళ్ళు వెళ్ళి చేయటానికి అవ్వదు, అంతే కదా. రెండు కార్లు మాట్లాడుకోవాలంటే ఆ రెండు కార్ల క్యారెక్టర్స్ తెలియాలి, ఆ రెండు కార్లు ఎట్లా కమ్యూనికేట్ చేయగలమని ప్రోగ్రామ్ రాయాలి. సో అది అది ఆ ఫీలింగ్ ఉంటే, టచ్ ఫీలింగు, సెన్స్ ఫీలింగు, అన్ని ఫీలింగ్స్ ఉంటే కానీ అది అవ్వదు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ నాలెడ్జ్. అట్లాంటి నాలెడ్జ్ ఈ పిల్లలకు అవసరం. రెండవ విషయం, వీళ్ళు బాగా అవ్వాలి అంటే మంచి మంచి ఈ టెక్నికల్గా అయినా నాయకులు అవ్వాలి. ఇప్పుడు మా ఆయన చదువుకున్న వాళ్ళు చాలా మంది కంపెనీలు పెట్టారు ఇక్కడ అమెరికాలో. నేను 30 ఏళ్ళు 40 ఏళ్లలో సంపాదించిన దానికంటే వాళ్ళు 4 ఏళ్లలో 4 రెట్లు సంపాదించారు, నాకంటే 4 రెట్లు సంపాదించారు. 4 years 5 years. సో అనదర్ క్యారెక్టర్ అండ్ ఇంకొక మంచి క్వాలిటీ కావాల్సిన పిల్లలకి. సో ఈ కమ్యూనికేషను మనం నార్మల్గా ఇళ్ళ దగ్గర కానీ చాలా స్కూల్లో కూడా కమ్యూనికేషన్ డిస్కరేజ్ చేస్తుంటాం. వాడు ఏదైనా మాట్లాడితే మాట్లాడి, ఇంటి దగ్గర నీకేం తెలియదు మాట్లాడొద్దంటాం, వాడిని నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అంటావు. అసలు మాట్లాడి, ఎందుకంటే మనం పెద్దవాడు, వాడు చిన్నవాడు, మాట్లాడటానికి లేదు. సో అట్లానే కొన్ని స్కూల్స్లో నేను ఐ ఇన్స్ట్రక్ట్ ఆల్ మై స్టాఫ్, డోంట్ డూ దట్. అది మీరు చెప్పాలి అట్లా చేస్తున్నారు లేదని. సో అది కమ్యూనికేషను స్లోగా ముందు 1 to 1, తర్వాత ఒక మనిషి 10 మందితో, ఒక మంది 1000 మందితో, ఒక మంది 10,000 మందితో మాట్లాడటం డెవలప్ చేసుకుంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ క్యారెక్టర్ ఇప్పుడు కూడా, అట్లానే ఫ్యూచర్లో కూడా. సో మీరు కమ్యూనికేషన్ ఎంత గొప్పదో మీరు ఈ మధ్యలో గమనించుంటారు. సో మీకు అందరికీ తెలిసిందే, ఎన్టీ రామారావు పెద్ద వేరే బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఆయన సినిమాల నుంచి వచ్చారు. జస్ట్ బికాస్ ఆఫ్ గుడ్ కమ్యూనికేషన్ he became the leader in 6 months. అట్లానే ఈ మధ్యలో చూసింది, 2 ఏళ్ల కింద చూసింది, మోడీకి ఆయనే చెప్పుకున్నారు, ఇక్కడ కూర్చున్న అందరికంటే పేదవాడు, టీ అమ్ముకొని బతికిన మనిషి. సో ఆయన ఈ దేశానికి ప్రధాని అయ్యాడు, బిగ్గెస్ట్ పోస్ట్. ఏంటి ఆయనకున్న ఆయుధం అంటే 10,000 మందిని కూర్చోబెడితే ఈ కెన్ కన్విన్స్ ఇన్ నో టైం. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. ఆయనకేమి మతపరమైన బలం పెద్దగా లేదు, కులపరమైన పెద్దగా లేదు, డబ్బులు లేవు, లేకపోతే ఇంకా ఏమీ కుటుంబ బలం లేదు, ఏమీ లేదు. బట్ ఈ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎస్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ స్కూల్స్లో డెవలప్ చేయాలి. తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఎప్పుడూ డిస్కరేజ్ చేయకుండా చేయాలి. మూడవది కాన్ఫిడెన్స్. వీళ్ళు బాగా అవ్వాలి అంటే ఆ ధైర్యాన్ని మనం వాళ్ళకి చెప్పగలగాలి. అంటే మనం ఎప్పటికీ మన పెద్దవాళ్ళగా మనం చేసేది ఏంటంటే, అటు దూకబాకు నువ్వు పడిపోతావు, ఆ రోడ్డు దాటబాకు పడిపోతావు, ఈ ట్రైన్ ఎక్కలేవు, బస్ ఎక్కలేవు, నువ్వు స్కూల్కి వెళ్ళలేవు, సో నువ్వు ఒక్కడే విమానంలో వెళ్ళలేవు. ఈ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనం తల్లిదండ్రులుగా, కొన్నిసార్లు టీచర్లుగా మీకేం రాదు, మీరేం చేయలేరు, అది మనం చెప్తున్నది. దయచేసి ప్లీజ్ స్టాప్ ఇట్. ఇది ఎంత మీరు ట్రై చేయండి. మీరు అనుకుంటారు కదా 6వ తరగతి వాడికి ఫ్లైట్ ఎక్కి ఇంకో ప్రదేశంలో వెళ్ళలేడని. యు ట్రై, నథింగ్ విల్ హ్యాపెన్. ఒక మనిషిని దూరంగా పెట్టి మీకు అనుమానంగా ఉంటుంది, ఈయన పంపించమంటున్నాడు, వాడు ఎక్కడికి వెళ్తాడో ఏమవుతాడో అని. మీరు మనిషిని దూరంగా పెట్టి, లేకపోతే మీరైనా దూరంగా ఉండి, లెట్ హిమ్ హ్యాండిల్ యువర్ టికెట్, యువర్ బోర్డింగ్ పాస్, యువర్ ఎవ్రీథింగ్. యూ విల్ హ్యాండిల్ ఇట్. కానీ మనం ఎలా చేయం? అది అంటే నేను ఊరినే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చాలా విషయాల్లో, చదువులో కానీ, షాపింగ్లో కానీ, మార్కెట్లో కానీ, అన్నిట్లోనూ, దేంట్లోనే అలౌ చేయం. సో ఈ కాన్ గెట్ ద కాన్ఫిడెన్స్. నేను ఈ పని చేయగలను, నేను ఈ వస్తువు కొనగలను, నేను ఇక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఇది సాధించుకురాగలను, నేను ఇది దట్ ఈస్ నో కాన్ఫిడెన్స్. దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఫ్యూచర్. Everybody has to survive on his own. He has to stand on his own, and he has to he has to live on his own.
పేరెంట్స్ సపోర్టు, మన ఆస్తులు చాలా నథింగ్, చిన్న చిన్నగా అయిపోతాయి ఇవన్నీ. బట్ హీ హ్యాస్ టు డూ ఇట్ ఆన్ హిజ్ ఓన్ విత్ ఆల్ హిజ్ కరేజ్. అది తల్లిదండ్రులుగా, ముఖ్యంగా తల్లిదండ్రులుగా మనం ప్రేమించాలి పిల్లల్ని, చాలా చాలా సేఫ్గానే చూసుకోవాలి. కానీ వాళ్ళకి ప్రతి చోట ఆపర్చునిటీ ఇవ్వాలి. మనం రోజు దిగబెడతాం, 8వ తరగతి వచ్చినా సరే. ఒకసారి చూడండి వాడు ఎంతటి వాడు బస్సు ఎక్కగలడో లేదో, ఎక్కగలడు. సో దిస్ ఈస్ ద కాన్ఫిడెన్స్. నేను ఐ హావ్ డన్ ఇట్. ఐ మీన్ చిన్నపిల్లలతో కాదు, కొద్దిగా పెద్ద పిల్లలతో చేశాను. మాకు విజ్ఞాన యూనివర్సిటీ వచ్చినప్పుడు 5-6 ఏళ్ల కిందట కొత్త యూనివర్సిటీ కాబట్టి చాలా యావరేజ్ పిల్లలు చేరారు. ఆ యావరేజ్ పిల్లలకి ఎట్లా ఉండేవారు అంటే, వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే, సార్ వీడు చాలా యావరేజ్, ఎంసెట్లో ఏం ర్యాంక్ లేదు, రాలేదు, ఈ మార్కులు కూడా ఏదో 70-75 వచ్చినాయి, పెద్ద మార్కులు కాదు, మీరు బాగా కొద్దిగా చదివించి డిగ్రీ ఇచ్చి పంపిస్తే మేము ఏదోటి మా వ్యాపారాలనే అయ్యున్నాయి చేయించుకుంటాం అని. అది తల్లిదండ్రులకు ఉన్న ఒపీనియన్. పిల్లలకు కూడా చేరినప్పుడు అట్లాంటి ఒపీనియన్ ఉంది. కానీ ప్రతిసారి మీరు ఇది చేయగలరు, ఇది చేయండి, ఇట్లా చేయండి, ఇట్లా ముందుకెళ్ళండి అని వాళ్ళని ఎంకరేజ్ చేస్తే, ఆ భయం లేకుండా చేయగలిగితే, చివరికి ఏమైందంటే 1200 మందిని చేర్చుకుంటే 1100 మందికి టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగం వచ్చింది. ఎస్, అది ఒకళ్ళో ఇద్దరుగా అయితే ఏదో యాక్సిడెంట్లకు వచ్చింది, ఇప్పుడు అమ్మాయి కూచిపూడి నేర్చుకుంది, ఏదో అమ్మాయి ఇంట్రెస్ట్ కొంది నేర్చుకుంది అనుకోవచ్చు. 10 మందికి అయితే ఓకే, ఏదో గ్రూప్ అయింది. 1100 మందికి ఎస్ దే మేడ్ ఇట్. అది మనం ఏమనుకుంటాం, వాళ్ళ తల్లిదండ్రులు మాకు అప్పచెప్పినప్పుడు అంతే అప్పచెప్పారు, వీళ్ళకి రాదండి, పెద్దగా మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కొంచెం డిగ్రీ ఇచ్చి ఎట్లా కట్టి పంపించండి, అది ఇదని. బట్ వీ ఎంకరేజ్ దామ్. అట్లాంటి పిల్లలు ప్రతి నిమిషం మీరు పాడగలరు, మీరు ప్రోగ్రామ్ చేయగలరు, మీరు పరిగెత్తగలరు, మీరు బ్రహ్మాండంగా చేయగలరు, మీరు ఎవరికంటే తీసుకోరని పదే చెప్తే దే మేడ్ ఇట్ వండర్ఫుల్. అసలు వాళ్ళకి కానీ వాళ్ళ తల్లిదండ్రులకు నమ్మలేకపోయారు ఉద్యోగాలు వచ్చినాయి. సో అంత కెపాసిటీ ఉంటుంది మీ పిల్లల్లో. అయితే మనం ఎప్పుడూ అండర్ ఎస్టిమేట్ చేస్తాం, వీడు చేయలేడు, అమ్మాయి ఏం చేయలేదు, అమ్మాయి అయితే అసలే చేయలేదు, ఇట్లా అని అండర్ ఎస్టిమేట్ చేస్తాం. ఇది మూడవది, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం. 4వ అంశము ద డిసిప్లిన్. చాలా సార్లు మీకు స్కూల్స్ వాళ్ళు కూడా అంతే, స్కూల్లో వాళ్ళు కూడా అంతే. ఐ టెల్ మై పీపుల్ మెనీ టైమ్స్, ఐ థింక్ ఇట్ ఈస్ ఫార్ బెటర్. ఈ ఇళ్లలోనూ డిసిప్లిన్ అనే పేరుతో వాళ్ళు మాట్లాడనీయము, నిలబడినీయము, లేకపోతే పరిగెత్తనీయము, లేకపోతే వాడిద్దరు మంచినీళ్ళు తాగడు. ఎస్, అది దాన్ని డిసిప్లిన్ అని పేరు. మీరు కనపడితే వాడు భయపడాలి, తల్లిదండ్రులు కనబడితే భయపడాలి. ఇది డిసిప్లిన్ అనేది. టీచర్లు చూస్తే గడగడ వండిపోవాలి, భయపడాలి. దిస్ ఇస్ ద డిసిప్లిన్. మీకు కూడా బాగున్నట్టుంటుంది. మా వాడు ఎంత డిసిప్లిన్ అంటే, నేను కనబడితే వాడు వెళ్ళిపోతాడు. సో మా అమ్మాయి ఎంత డిసిప్లిన్ అంటే, ఎస్, నేను గట్టిగా కళ్ళు ఉరేమంటే ఇంకా పాస్ వస్తుంది. దట్స్ నాట్ ద డిసిప్లిన్. That is the fear complex. That is a great hurdle for the growth. వాళ్ళు అభివృద్ధి చెందటానికి చాలా అవరోధం అది. దట్స్ నాట్ ద డిసిప్లిన్. సో ఎక్కడైతే లిబరల్ మైండ్ ఉంటుందో, ఎక్కడైతే ద హెడ్ హై హెల్డ్, లైక్ రవీంద్రనాథ్ ఠాగూర్ సెడ్, సో దట్ ఈస్ ద ఫ్రీడమ్, దట్ ఈస్ ద నాలెడ్జ్, దట్ ఈస్ ద లైట్. సో అది వాళ్ళకి చెప్పాలి. మనం యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలి అనేది, యూనిఫామ్ స్కూల్ వాళ్ళు వేసుకోవాలి, లేకపోతే తంతారు కాబట్టి వేసుకోమంటే వాళ్ళు భయంతో వేసుకుంటారు. కాదమ్మా, యూనిఫామ్ అందరితో పాటు వేసుకుంటే నువ్వు కూడా అందంగా ఉంటావు, అందరిలో ఒకటిగా ఉంటావు అంటే వాళ్ళు కన్విన్స్ అవుతారు. అట్లానే రోజు హోంవర్క్ ఎందుకు చేయాలి, మీ టీచర్ తంతాడు లేకపోతే నేను తంతాను, అందుకు కాదు, నువ్వు అందరితో పాటు చదవాలి కదా, అందరికంటే మంచి మార్కులు రావాలి కదా, నువ్వు బాగా తెలివైన దానివి కదా, కాబట్టి హోంవర్క్ చేస్తే ఇంకా బెటర్ అవుతావు అని కన్విన్స్ చేయగలిగితే దట్ ఈస్ ద డిసిప్లిన్. దే షుడ్ రెస్పెక్ట్.
They should respect the system. They should respect the parents. They should respect the very society. That is the discipline. సో అట్లాంటిది డెవలప్ చేయగలిగితేనే ఈ ఈ ఈ ఐ మీన్ ఈ ముందు తరంలో రాబోయే ఈ టెక్నాలజీలో వీళ్ళు తట్టుకోవటానికి ఫ్రీగా వాళ్ళు ఏదైనా చేయగలగాలి, ఏదైనా ఎరగొట్టాలి, ఏదైనా మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయాలి. దట్స్ ద వే, దట్ ఈస్ హౌ యాపిల్ వాళ్ళు కానీ వాళ్ళందరూ చేసింది. వాళ్ళు దే స్పాయిల్ సంథింగ్ ఇనీషియల్లీ అండ్ దే బిల్డ్ ఆన్ దట్. అసలు మనం వాడిని ముట్టుకోనికుండా చేస్తే, ముట్టుకుంటే అట్లానే ఉండాలని చెప్తే, దాన్ని కొద్దిగా కదిలిస్తే వాడికి పనిష్మెంట్ ఇస్తే, నో థింకింగ్. ఎస్, సో దట్ ఈస్ ద వే యూ షుడ్ మేక్ అప్ దీస్ చిల్డ్రన్. అది ధైర్యంతో పాటు ఆ ఫ్రీడమ్ కూడా ఉంచాలి. అయితే డిసిప్లిన్ లేకుండా ఉండాలని కాదు, డిసిప్లిన్ విత్ రెస్పెక్ట్. అండ్ నాలుగో అంశము, సామాజికంగా ఏం జరుగుతుందో తెలియాలి. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో అబ్బాయి తెలియాలి, మీకు ఎంత జీతం వస్తుందో తెలియాలి, మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నారో తెలియాలి, లేకపోతే ఎంత సంతోషపడుతున్నారో తెలియాలి. దిస్ ఈస్ హౌ బాయ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు నో. మీరు 10వ తరగతి పిల్లాడిని మీరు అడగండి, మీరు ఏ ఆఫీసులో పనిచేస్తున్నారని 10 మంది అడిగితే 8 మందికి తెలియదు. మీకు ఎంత జీతం వస్తుందంటే 10 మందిలో 9 మందికి తెలియదు. మీరు ఏమి నెల రోజుల్లో ఏమేమి ఇబ్బందులు, ఎన్నాళ్ళు జీతం వస్తే, లేకపోతే ఎంత సేవింగ్స్ చేస్తున్నారంటే దే డోంట్ నో. బట్ దే డోంట్, ఇట్ మీన్స్ దే డోంట్ నో అవర్ ఫ్యామిలీ, దే డోంట్ నో అవర్ సోషల్ లైఫ్. ఆ సోషల్ కనెక్ట్ అవ్వకపోతే, సోషల్ ప్రాబ్లమ్స్ తెలియకపోతే నో బడీ బికమ్స్ ద లీడర్. ఇక్కడే చదువుకున్న పిల్లాడు ఇప్పుడు రెడ్ బస్సు, ఇంకో అతను ఇంకో బస్సు పెట్టాడు, ఇంకో పెట్టాడు. సో ఆ రెడ్ బస్ కాన్సెప్ట్ ఏంటంటే, మనం అందరం చాలా ఇంతకుముందు బస్ స్టాండ్కి వెళ్ళి టికెట్లు కొనుక్కోనేవాళ్ళం. ఇక్కడి నుంచి మదీనా కూడా నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలి అంటే, వెళ్ళి రావాలి అంటే 500 అయ్యేది. కానీ ఆ బస్ స్టాండ్ నుంచి విజయవాడకి వెళ్ళాలంటే 300 అయ్యేది. టికెట్ కొనడానికి 500 అయ్యేది, అక్కడ ట్రావెల్ చేయడానికి 300 అయ్యేది. ఇది అన్యాయం కదా. అందుకని ఈ టికెట్ ఆల్రెడీ రైల్వేస్లో ఉంది, మనం ఎందుకు కంప్యూటరైజ్ చేసి పెట్టకూడదని అబ్బాయి పెట్టాడు. ఇక్కడే చదువుకున్న అబ్బాయి. ఈ మేడ్ 400 crores ఇన్ 5 years. దట్స్ ఇట్. అది ఎట్లా అంటే సమాజాన్ని చదువుతూ సమాజానికి ఉన్న సమస్య తెలుసుకొని ఆ సమస్యను తీర్చడానికి ప్రయత్నిస్తే అట్లా అబ్బాయి రిచ్గా అయిపోయాడు. చాలా మంది, నాట్ 1, 2, 3, అది ఇది అందరికీ అర్థమైపోయి చాలా మంది అట్లా అయ్యారు. సో దట్ ఈస్ ద వే యూ షుడ్ మేక్ ఇట్. అండ్ ద అదర్ థింగ్ ఈస్, మనం అందరూ నెగ్లెక్ట్ చేస్తుంది ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒకటి నెగ్లెక్ట్ చేస్తున్నాము. ఈ ఫిజికల్ ఎక్సర్సైజు ఎస్, అది నెగ్లెక్ట్ చేస్తే ఈ పిల్లలు, నేను చూస్తున్నాను ఇక్కడ ఈ స్థాయి నుంచి PhD వాళ్ళ వరకు మాకు విద్యార్థులు ఉన్నారు. PhD వరకు యూనివర్సిటీ ఉంది కాబట్టి వీళ్ళందరికీ పాపం ప్రాబ్లం ఏంటంటే, దెర్ ఈస్ నో ఫిజికల్ స్ట్రెంగ్త్ బికాస్ నో ఫిజికల్ ఎక్సర్సైజ్. మనం ప్రేమతో ఒకళ్ళిద్దరు కాబట్టి చాలా పెడుతున్నాం, కానీ తిండి పెడుతున్నాం, కానీ అది అరగటానికి లేకపోతే అది వాళ్ళ బాడీకి రావటానికి ఆ స్ట్రెంగ్త్ అంతా ఏం చేయటం లేదు. ఎమ్మెల్యే గారు, గాంధీ గారు, దయచేసి వేదిక రావాలని ప్రార్థిస్తున్నాం. మా మిత్రులు, ఎప్పటి నుంచో సన్నిహితులు, ఎప్పటి నుంచో శ్రేయోభిలాషులు గాంధీ గారు ఈ ఇన్స్టిట్యూట్ని పెట్టినప్పటి నుంచి నళిని గారు, దిచ్చిపల్లి వెంకటేశ్వరరావు గారు, గాంధీ గారు మాకు ఎంతో దగ్గరగా ఉండి చాలా చాలా శ్రేయోభిలాషులుగా ఉండేవారు. రండి సార్. నమస్కారం గాంధీ గారు. ఇట్స్ గ్రేట్ మెమరీ. సో చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగి, ఇక్కడే వ్యాపారం చేసి, ఇక్కడే అందరి మన్నలను సంపాదించి, అందరి ఆదరాభాలను సంపాదించి ఎమ్మెల్యేగా అయ్యారు గాంధీ గారు. చాలా చాలా సంతోషమైన పరిస్థితి. సో నాకు ఎప్పుడో 20 ఏళ్ళ నుంచి తెలుసు. అంత మంచి మనిషి. మీ అందరి ఆదరాభిమానాలతో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వారు
అందరికి దగ్గరగా ఉండి అందరి సమస్యలు తీరుస్తూ ఉంటారని నేను ఆశిస్తున్నాను. జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ సోషల్ ఇష్యూస్ కనుక లేకపోతే వాళ్ళు ఎప్పటికీ సామాజిక సమస్యలు తెలుసుకోకపోతే ఎప్పటికీ నాయకులుగా అవ్వటానికి లేదు. బిల్గేట్ చేసినా ఇంకోళ్ళు చేసినా సామాజిక సమస్యల్ని తొలగించగలిగితేనే వాళ్ళు వ్యాపారంలో నాయకులుగా అయ్యారు, లేకపోతే ప్రజల్లో నాయకులుగా అయ్యారు. దిస్ ఈజ్ ద బేసిక్ థింగ్. అది లేకుండా నీకెందుకు అక్కడికి జరుగుతుంటే నువ్వెందుకు పట్టించుకుంటావు అని కనుక మేము వదిలేస్తే ఆ పిల్లలకి ఎప్పుడు ఎంత చదివినా ఎన్ని డిగ్రీలు ఉన్నా ఏమైనా నాయకులుగా ఎదగలేదు. నేను ఎప్పుడు చెప్తాను, బిల్ గేట్స్ కూడా అంతే. బిల్ గేట్స్ కంప్యూటర్లు ఏం కనిపెట్టలేదు, వైర్లెస్ కమ్యూనికేషన్ ఆయన ఏం కనిపెట్టలేదు. కానీ ఏమి గ్రహించాడంటే ఈ ప్రపంచంలో ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి పోస్ట్ కార్డు కంటే, టెలిఫోన్ కంటే, టెలిగ్రాఫ్ కంటే తొందరగా కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి నేను మైక్రోసాఫ్ట్ అదంతా డెవలప్ చేస్తాను అని డెవలప్ చేస్తే బికమ్ రిచ్. సామాజిక సమస్య. సో అది చివరిగా ఈ పిల్లలకు మనం ఇంకా నేర్పాల్సింది మన మానవ సంబంధాలు. అది చాలా ఇంపార్టెంట్. మనం సెల్ఫ్ సెంటర్డ్గా సింగిల్ ఫ్యామిలీతో అట్లా ఉంటున్నాము. అట్లా డెవలప్ అయితే వాళ్ళు, నేను ఇంత ముందే చెప్పాను, 10 మందితో 100 మందితో 1000 మందితో మాట్లాడే అవకాశం అవ్వదు. మానవ సంబంధాలు డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే సింపుల్గా ఒక మాటలో మన ఇంట్లో మనుషుల్ని, అమ్మ నాన్న తండ్రి అందరినీ, అక్కలు చెల్లెల్ని అందరినీ వాళ్ళని స్నేహితులుగా చూడాలి. స్నేహితులందరినీ ఇంట్లో వాళ్ళగా చూడాలి. We have to see our own family members as friends, and we have to treat our friends as family members. That is the basic principle of the good relations. సో ఇవి ఈ 4-5 అంశాలు కనుక ఈ పిల్లలకి చదువుతో పాటు మార్కులతో పాటు, మీరు ఒక్కటే మొదటే చూస్తున్నారు, మార్కులతో పాటు చేయగలిగితే మీరందరూ ఉద్యోగాలే కాదు, ఉద్యోగాల్లో రాణించడం, అంతకంటే మించి 10 మందికి ఉద్యోగం 100 మందికి ఉద్యోగం ఇచ్చే అంత నాయకులుగా ఎదగటం, అట్లానే ప్రజానాయకులుగా ఎదగటం, మంచి పాపులారిటీగా వచ్చే, మంచి 10 మంది మెచ్చుకునేంత స్థాయికి వచ్చే పరిస్థితికి ఈ పిల్లలందరూ రావాలి. అట్లాంటి బంగారమైన భవిష్యత్తు కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరి ఒకసారి కంక్లూడ్ చేస్తాను. మొదటిది చదువు, మార్కులు అవి ఉండాల్సిందే. ఆ చదువు కూడా వాళ్ళకి ఆనందంగా జరగాలి. ఇప్పుడు పిల్లల్ని అడిగితే మీరు అడగండి ఇంటికి వెళ్ళిన తర్వాత, మీరు ఏది ఇష్టం లేదు అంటే, మీరు క్రికెట్ ఇష్టమా లేదా అంటే బ్రహ్మాండం ఇష్టం అంటారు, టీవీ ఇష్టమా లేదంటే ఇష్టం అంటారు, సినిమాకి వెళ్ళటం ఇష్టమా లేదా అంటే ఇష్టం అంటారు, స్కూల్కి వెళ్ళటం అంటే ఇష్టం లేదంటారు. స్కూల్కి వెళ్ళటం ఇష్టం ఎందుకు లేదు అంటే, ఆ స్కూల్లో మొనాటనస్గా ఏమీ ఆకర్షణీయం లేకుండా, ఏమీ స్పందన లేకుండా చెప్తున్నట్టు. సో బెస్ట్ స్కూల్ అంటే అదే టెస్ట్. స్కూల్కి పిల్లాడు ఇష్టంగా వస్తే అది మంచి స్కూలు, లేకపోతే మంచి స్కూల్ కాదు. సో అట్లా నాలెడ్జ్ని కూడా ఆకర్షణీయంగా బోధించడం వీళ్ళ పని. అట్లానే పిల్లలు నేర్చడం. రెండోది ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం, ప్రతిదానికి వద్దు చేయలేవు అట్లా కాకుండా నువ్వు చేయగలవు అని చెప్పటం. మూడోది డిసిప్లిన్ అనే పేరుతో వాళ్ళ భయం పెట్టకుండా ఆ డిసిప్లిన్ అనేది ఎందుకు ఏమి అనే కొద్దిగా అర్థవంతంగా చేయటం. నాలుగోది కమ్యూనికేషన్, బాగా భావ వ్యక్తీకరణ చేసే ఆ తాహతు. మనం నువ్వు మాట్లాడలేవు, ఎందుకు మాట్లాడుతున్నావు ఏంటి అనకుండా, యూ కెన్ ట్రై ఫెయిల్, బట్ అల్టిమేట్లీ యుల్ సక్సెస్ఫుల్. అండ్ సిక్స్త్ థింగ్, సోషల్గా, సామాజికంగా వాళ్ళకి అవగాహన కలిగిస్తే, ముందు ఫ్యామిలీ అవగాహన నుంచి సామాజిక అవగాహన కలిగిస్తే, ఎస్, దాంతోపాటు మంచి హ్యూమన్ రిలేషన్స్ ఇస్తే, he will be a beautiful boy, beautiful individual, very successful individual. He would be a great individual. Yes, and that is the stage, that is the point where our children should reach, and where we enjoy being teachers, being elders, and being parents. We will all enjoy
when we see that kind of a student and at that point of time. Thank you.